ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తుది దశకు చేరుకుంది. మరికొన్ని గంటల్లో దుబాయ్ వేదికగా ఫైనల్ ఫైట్ జరగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. టోర్నీలో వరుసగా 4 విజయాలతో భారత్ ఫైనల్గా చేరగా టీమిండియా చేతిలో తప్ప అన్ని మ్యాచ్ల్లో గెలిచిన కివీస్ తుది పోరుకు సిద్ధమైంది. దాదాపు 25 ఏళ్ల తర్వాత భారత్ కివీస్ జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో తలపడుతున్నాయి. దుబాయ్ పిచ్ స్పిన్కు అనుకూలం. ఈ ఫైనల్లో స్పిన్నర్సే కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. స్పిన్నర్స్ విషయంలో భారత్ ఎంతో బలంగా ఉందో కివీస్ కూడా అంతే పటిష్టంగా ఉంది. దీంతో రెండు జట్ల మధ్య హోరాహోరీ పోటీ ఖాయమనేలా కనిపిస్తోంది. ఇక 2000 సంవత్సరంలో కెన్యాలో జరిగిన ఫైనల్లో భారత్పై 4 వికెట్ల తేడాతో కివీస్ గెలిచి టైటిల్ అందుకుంది. ఇప్పుడు కివీస్పై గెలిచి 25 ఏళ్ల పరాభవానికి బదులు తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. ఐసీసీ టోర్నీ ఫైనల్స్లో భారత్ చివరిసారి న్యూజిలాండ్పై 37 ఏళ్ల కిందట విజయం సాధించింది. తర్వాత 3 సార్లు కివీస్ పైచేయి సాధించింది. ఇప్పుడు మరోసారి ఢీకొనేందుకు సిద్ధమయ్యాయి. ఈ టోర్నీలో భారత్ ఆధిపత్యానికి ప్రధాన కారణం స్పిన్. గ్రూప్ దశలో సెమీస్లో ప్రత్యర్థి బ్యాటర్స్ను ఉక్కిరి బిక్కిరి చేసిన స్పిన్నర్స్ భారత్ పనిని తేలిక చేశారు. ఫైనల్లోనూ స్పిన్నే ప్రధాన అస్త్రంగా బరిలోకి దిగుతోంది. జడేజా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్తో టీమిండియా స్పిన్ బలంగా కనిపిస్తోంది. పాండ్యాతో కలిసి సీనియర్ పేసర్ మహమ్మద్ షమి పేస్ భారాన్ని మోయనున్నాడు. బ్యాటింగ్ విభాగంలో అందరి దృష్టి రోహిత్, కోహ్లీపైనే నెలకొంది. గిల్, శ్రేయస్ ఫామ్కు తోడు కేఎల్ రాహుల్, అక్షర్, హార్దిక్, జడేజాతో బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తోంది. సెమీస్లో ఆడిన జట్టే ఫైనల్లోనూ బరిలోకి దిగే అవకాశం ఉంది. మరోవైపు న్యూజిలాండ్ను కూడా తక్కువ అంచనా వేయలేం. కివీస్కు టైటిల్ కొట్టగలిగే సత్తా ఉంది. టోర్నీలో స్పిన్ బలంగా, స్విమ్ విభాగంలో భారత్కు ధీటుగా జట్టు ఏదైనా ఉందంటే అది కివీసే. శాంట్నర్ నేతృత్వంలోని స్పిన్ విభాగం మెరుగ్గా కనిపిస్తోంది. బ్రాస్వెల్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ రూపంలో మంచి స్పిన్ అటాక్ ఉంది. బ్యాటింగ్ విభాగంలో కేన్ విలియమ్సన్, యువ ఆటగాడు రచిన్ రవీంద్రపైనే కివీస్ బ్యాటింగ్ ఆధారపడి ఉంది. ఇద్దరిలో ఒకరు కుదురుకున్న రోహిత్ సేనకు ఇబ్బందులు తప్పవు. విల్లెంగ్, టామ్ లేథమ్, డైరల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్తో కివీస్ బ్యాటింగ్ కూడా బలంగానే కనిపిస్తోంది. అయినప్పటికీ ఫైనల్లో టీమిండియానే హాట్ ఫేవరెట్గా ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో విజయం సాధించాలని దేశవ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. మరి కాసేపట్లో టీమిండియా, న్యూజిలాండ్ మధ్య ఉత్కంఠభరిత పోరు సాగనుంది. ఈ మ్యాచ్ను తనివి తీరా ఆస్వాదించేందుకు ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఎలాగైనా కివీస్ను కట్టడి చేసి మన ఆటగా గెలుపు బావుట ఎగురువేయాలని ఆకాంక్షిస్తున్నారు. అదే సమయంలో న్యూజిలాండ్ను తక్కువగా అంచనా వేయలేమని చెబుతూ ఉన్నారు. జట్టు సమిష్టిగా రాణిస్తే తప్పకుండా విజయం సాధిస్తారని అంటున్నారు. మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. మరికొద్ది గంటల్లోనే ఛాంపియన్షిప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. భారత్, న్యూజిలాండ్ ఫైనల్లో తలబడబోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం ఈ మ్యాచ్ మీద భారీ అంచనాలు అయితే కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఇండియాకి హెచ్చుందా, న్యూజిలాండ్కి హెచ్చుందా అనే అంశం మీద అయితే చర్చలు జరుగుతున్న పరిస్థితి. మొత్తం మ్యాచ్లు చూస్తే కనుక ఎవరికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనే అంశాలు ఉదయం నుంచి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నాయి. క్రికెట్ అభిమానులంతా కూడా భారత్ గెలవాలంటూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్న పరిస్థితి, చాలా మంది కోరుకున్న పరిస్థితి. ఎప్పుడు మ్యాచ్ స్టార్ట్ అయ్యిందని ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనతో పాటు క్రికెట్ అభిమానులు ఉన్నారు, వారితో మాట్లాడుతుంది. ఎవరికి హెచ్చు ఉంది అనుకుంటున్నారు? ఈ రోజు భారత్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది, ఎవరికి హెచ్చు ఉంది అనుకుంటున్నారు? ఇది ఈరోజు దుబాయ్ పిచ్ లో మోస్ట్లీ స్పిన్కి అవకాశం ఉంది. స్పిన్ న్యూజిలాండ్కి కూడా బాగుంది, ఇండియాకి కూడా బాగుంది. మనలో వరుణ్ చక్రవర్తి రాణిస్తారు అనుకుంటున్నాను.
బుమ్రా లేకపోవడం మనకి తీరని లోటే. బుమ్రా ఉంటే బాగుండేది ఫైనల్లో. ఈ రోజైనా సరే డిఫెన్స్ చేద్దాం, ఫస్ట్ బ్యాటింగ్ వస్తే రోహిత్ శర్మ సెంచరీ చేస్తాడని కోరుకుంటున్నా. ఈ రోజైనా ఫైనల్ మ్యాచ్ కాబట్టి మోస్ట్లీ 90% అయితే ఇండియాకి ఉంటుంది విన్నింగ్ ఛాన్స్. రోహిత్ శర్మ రాణిస్తాను అనుకుంటున్నాం. ఆపోజిట్ కూడా న్యూజిలాండ్ కూడా మంచి చిన్న టీం ఏం కాదు, ఇండియాకి పెద్ద బిగ్ టఫ్ ఇచ్చే టీం అది. ఈ రోజు చూసుకున్నట్లయితే మనకి అంతా కూడా స్పిన్ పిచ్. అది మన వైపు స్పిన్ బౌలర్స్ ఉన్నారు, వాళ్ళ వైపు బౌలర్స్ ఉన్నారు. కాకపోతే లాస్ట్ మ్యాచ్ లో చూసుకున్నట్లయితే కోహ్లీ ఆడాడు. ఈ రోజు స్పిన్ పిచ్ లో ఆడుతున్నప్పుడు కూడా కోహ్లీ మంచి బ్యాటింగ్ ఆడి మన ఇండియాకి విజయం తెప్పిస్తాడని మేము అందరం కోరుకుంటున్నాం. మన ఇండియా గెలిచిందంటే మనకి ఆల్మోస్ట్ అది ఒక ఆనందం, అది చెప్పలేని ఆనందం. అందులో ఏంటంటే మన రోహిత్ శర్మ, కోహ్లీ వీళ్ళందరూ రేపు రిటైర్మెంట్ అయిపోతున్నారు. కాకపోతే ఇది కొంచెం లోటుగా ఉంటుంది ప్రజలందరికీ. లాస్ట్ మ్యాచ్ కాబట్టి మన ఇండియా వాళ్ళు గెలిచి వాళ్ళ విజయాన్ని చూపించుకొని లాస్ట్లో మేము గెలిచి రిటైర్మెంట్ ఇచ్చామని చేసేలా చేస్తారని అనుకుంటున్నాం. మేము రెండు వైపులు చూస్తే కనుక లీగ్ స్టేజ్లో చాలాసార్లు ఇండియా న్యూజిలాండ్ని ఓడించింది ఐసీసీ టోర్నమెంట్స్లో. బట్ ఇది ఫైనల్స్లో వచ్చేసరికి ప్రతిసారి ఇండియాకి మరి అన్లాక్ అవటమో లేకపోతే ఇంకేదో తెలియదు, కానీ డెఫినెట్లీ ఆ ఫైనల్ వచ్చేసరికి ఏదో ఒకటి అవటం అనేది జరుగుతుంది. నా ఇదేంటంటే టీమ్ లెవెల్లో కుల్దీప్ని బదులు వాషింగ్టన్ సుందర్ని ఆడిస్తే బెటరు. మీరు చూస్తే ఈ సిరీస్లో కుల్దీప్ యాదవ్ నుంచి మనకి ఎలాంటి కాంట్రిబ్యూషన్ అనేది రాలేదు టీంకి. బట్ స్టిల్ రోహిత్ శర్మ బిలీవ్ చేస్తున్నాడు కుల్దీప్ని. బట్ మనం అది స్పిన్ పిచ్ కాబట్టి సో డెఫినెట్గా వాషింగ్టన్ సుందర్ తీసుకుంటే మనకి బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండు కలిసి వస్తాయి. ఇండియా ఖచ్చితంగా గెలవాలని కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం సిరీస్లో చూసుకుంటే ఇండియా ఈ వరకు కూడా ఎక్కడా ఓటమి చెందలేదు, ఫైనల్కి వచ్చింది. గతంలో న్యూజిలాండ్ ఇండియా చేతిలో ఓడింది. అయితే ఈక్వేషన్స్ చూసుకున్నప్పుడు కూడా స్పిన్నర్స్ ప్రధానంగా కీలక పాత్ర పోషించబోతున్నారు. దాంతోపాటు మిడిల్ ఆర్డర్లో ఈ రోజు కీలక పాత్ర పోషించబోతున్నారు. ఈ రోజు మ్యాచ్ మాత్రం అందరు మనల్ని పొందే విధంగా ఖచ్చితంగా చాలా టఫ్గా ఉండబోతుంది అనేది అయితే క్రికెట్ అభిమానులు చెప్తున్నారు. ఇటు పరిస్థితుల్లో ఇండియా గెలవడానికి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ బాలుతో కలిసి సురేంద్ర సాక్షి టీవీ, విజయవాడ నుంచి. తెలుగు రాష్ట్రాల్లో క్రికెట్ ఫీవర్ పెరుగుతూ వస్తోంది. వైజాగ్లో పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధి నరేష్ మరింత సమాచారం అందిస్తారు. నరేష్, ఛాంపియన్స్ ట్రోఫీ ఫీవర్ ఎలా ఉంది? సిద్ధు, మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే ఈ ఛాంపియన్ ట్రోఫీ మ్యాచ్ కోసం విశాఖ వాసులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం అంతా పాటు కొంతమంది క్రీడాకారులు ఉన్నారు, యూత్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుని చేద్దాం. చెప్పండి, ఛాంపియన్ ట్రోఫీ ఇప్పుడు మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతుంది. న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? చాలా ఆసక్తికరంగా ఉంటుంది మ్యాచ్ అయితే. ఫైనల్ కాబట్టి పోటీ మీద ఉంటుంది. రోహిత్ శర్మ కెప్టెన్సీ చాలా బాగుంది కాబట్టి మన లైనప్ కూడా ఓపెనింగ్ బాగుంది. అలాగే విరాట్ కోహ్లీ మొన్న మంచి ఫామ్లోకి వచ్చాడు కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది. మిడిల్ ఆర్డర్ కేఎల్ రాహుల్ ఇప్పుడు చాలా ఫామ్లోకి వచ్చాడు. ఇంకా మనకైతే గొప్ప వస్తుందని నేను భావిస్తున్నాను. అంటే ఇప్పుడు వరకు వరుస విజయాలతోటి మనం ఫైనల్ వరకు చేరుకున్నాం, కానీ అలానే న్యూజిలాండ్ టీం కూడా అంత బ్యాడ్ గేమ్ లేదు, చాలా గుడ్గానే ఉంది. ఎలా ఉండబోతుంది? న్యూజిలాండ్ టీంని అయితే తక్కువ అంచనా వేయక్కర్లేదు. వాళ్ళ బౌలింగ్ లైన్ అయితే చాలా పెద్దది మనతో పోల్చుకుంటే. కాకపోతే మన బౌలర్లు స్పిన్ అటాక్ మనది బాగుంది, చాలా బాగుంది ఫేస్ కన్నా. సమ్మీ కొంచెం ఇంజూర్డ్ కాబట్టి అయినా ఫామ్లోకి వచ్చాడు, బాగా చేసుకుంటున్నాడు. కానీ ఇది రివెంజ్ మ్యాచ్ మనది. అప్పుడు మనం క్వాలిఫైలో ఎలా పోయామో మరి ఇది మన వాళ్ళు గెలుస్తారని భావిస్తున్నాను. అంతే. మీరేమనుకుంటున్నారు, ఎలా ఉండబోతుంది ఈ మ్యాచ్? రోహిత్ శర్మ సెంచరీ కొడతారు పక్క. 2019లో మనం సెమీఫైనల్లో ఓడిపోయాం కదా, ఆ పక్క ఈ మ్యాచ్కి రివెంజ్ తీసుకుంటారని చూస్తున్నాను. ఓకే, ఛాంపియన్ ట్రోఫీకి సంబంధించి ఎలా అనుకుంటున్నారు? ఇప్పుడు ఏంటంటే రెండు కూడా టఫెస్ట్ టీమ్స్ కదా, ఎలా ఉండబోతుంది? చెప్పరా ఎలా ఉండబోతుంది పూర్తి? ఇంకా దుబాయ్ పిచ్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మొత్తం అయితే మన సపోర్ట్గా ఉంది దుబాయ్ పిచ్ అయితే. మనకి పిచ్ అనుకూలంగా ఉంది, ఎందుకంటే ప్రతి మ్యాచ్ మనం దాంట్లోనే ఆడాము. వేరే వెన్యూ కూడా మనం మారలేదు, ప్రతిదీ అదే వెన్యూలో ఆడమాట మనం. కాకపోతే మనకు అడ్వాంటేజ్ ఉంటుందని అనుకుంటున్నాం. ఫస్ట్ మ్యాచ్ అలాగే మనం ఈ లీగ్లోనే న్యూజిలాండ్తో మనం స్కోర్ 245 టార్గెట్ని కూడా మనం ఆపాం కాబట్టి మనది బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా మనం గెలుస్తాం అనుకుంటున్నాను నేనైతే పార్టీగా. కాకపోతే కొంచెం మన వాళ్ళు కూడా టాప్ ఆర్డర్ని బేగా అవుట్ చేయగలిగితే మనం పక్కా గెలిచే అవకాశం ఉంది. ఇది పరిస్థితి. పూర్తిగా కూడా ఫామ్లో ఉన్న ప్లేయర్స్ తోటి వరుస విజయాలతోటి ఫైనల్స్ వరకు చేరుకున్నామని, పూర్తిగా ఇదే ఫామ్తో కొనసాగితే ఖచ్చితంగా ఈరోజు రోహిత్ శర్మ సెంచరీ తోటి మళ్ళీ విజయ పథకం మనం ఎగరేస్తామని, ఛాంపియన్ ట్రోఫీ ఖచ్చితంగా మేము గెలుస్తామని కూడా, ఇండియా గెలుస్తుందని ఇక్కడ ఉన్న యువత ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సిద్ధు. ఓకే నరేష్. వరంగల్లో ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ ఫీవర్ నెలకొంది. రోహిత్ సేన విజయం సాధించాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. న్యూజిలాండ్ను టీమిండియా చిత్తు చేస్తుందని
తప్పకుండా ట్రోఫీ గెలుస్తుందని అంటున్నారు. వరంగల్ నుంచి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్న మ్యాచ్ రానే వచ్చింది. మరికొద్దిసేపట్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ జరగనున్నది. దీని సందర్భంగా ఇండియా న్యూజిలాండ్ గతంలో కూడా ఛాంపియన్స్ ట్రోఫీ 2000 సంవత్సరంలో ఇండియాను ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీ కైవసం చేసుకుంది న్యూజిలాండ్. అదేవిధంగా వరల్డ్ కప్లో కూడా న్యూజిలాండ్ ఓడించింది. దీనికి రివెంజ్ ఉంటుందా, అసలు ప్లాన్ ఎలా చేయబోతున్నారు రోహిత్ సేన, అదేవిధంగా శాంటనర్ ఎలా చేయబోతుంది? మొత్తానికి చాలామంది కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వేలాది మంది కూడా క్రికెట్ అభిమానులు ఈరోజు మధ్యాహ్నం నుంచి క్రికెట్ టీవీలకు అతుకపోయే పరిస్థితి. కొన్ని చోట్ల పెద్ద స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇండియా ఈసారి తప్పనిసరి ఛాంపియన్స్ ట్రోఫీ గెలుస్తుంది. ఎందుకంటే చాలా కూర్పు మంచిగా ఉంది. 8 బ్యాట్స్మెన్ వరకు బ్యాట్స్మెన్స్ ఉన్నారు. బౌలింగ్ కూడా బాగుందనే నమ్మకంతో చెప్తున్నారు. చాలామంది క్రికెట్ అభిమానులు మాత్రం ఈరోజు టీవీలకు అతుకపోయే పరిస్థితి కనిపిస్తే మొత్తానికి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఒక కర్ఫ్యూ వాతావరణం కనిపించే అవకాశం ఉంది. దీనిపై ఇక్కడ కొంతమంది క్రికెట్ అభిమానులు ఉన్నారు. చెప్పండి, అసలు ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది? టాస్ గెలిస్తే ఎవరు బ్యాటింగ్ తీసుకోవాలి? ముఖ్యంగా ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్స్లో ఇప్పటివరకు టాస్ గెలవలే, కంటిన్యూగా 13 టాస్లు ఓడిపోవడం జరిగింది. టాస్ ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే మనం అన్ని టాస్ ఓడిపోయే మ్యాచ్ గెలుస్తున్నాం. ఎందుకంటే న్యూజిలాండ్ టీం పైన మనం ఎందుకంటే 2 times వరల్డ్ కప్లో మరియు ఐసీసీ టోర్నమెంట్లో ఓడిపోయినాం. ఎందుకంటే గతంలో సెమీఫైనల్లో చూసాం, ఆస్ట్రేలియా ప్రతిష్టమైన టీం అని ఆ టీంను మనం సెమీఫైనల్లో కొట్టడం జరిగి ఫైనల్స్కి రావడం జరిగింది. మరి భారత్కు న్యూజిలాండ్కు డిఫరెంట్ ఏంటంటే భారత్ బౌలింగ్లో బాగా స్ట్రాంగ్ ఉంది. ఎందుకంటే 4 స్పిన్నర్స్ అడ్వాంటేజ్ ఇండియా టీంకు. ఎందుకంటే చాలా ప్రొఫెషనల్ మరి వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు ఉన్నారు 4. ఎందుకంటే బ్యాటింగ్లో ఇక మనకు రోహిత్ శర్మ, శుభమ్ గిల్, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండే, కేఎల్ రాహుల్ మరియు 8th డౌన్ వరకు బ్యాటింగ్ స్టాండర్డ్గా ఉన్నాం. టాస్ గెలిచినా గెలవకున్నా భారత్ మాత్రం ఈసారి విజయం కంపల్సరీ సాధిస్తుంది. ఎందుకంటే దుబాయ్ పిచెస్ మనకు అనుకూలంగా ఉన్నాయి బౌలింగ్కు. మొన్న ఆస్ట్రేలియాలో జరిగిన రోజు విరాట్ మంచి బ్యాటింగ్ చేశాడు, అదేవిధంగా బౌలింగ్ కూడా మంచి కట్టడి చేశారు. ఈరోజు ఎవరు హీరో అవుతారు అనుకుంటున్నారు? ఈరోజు ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కనుక ఫామ్లోకి వచ్చామంటే కప్పు ఇండియాదే. ఇన్ కేస్ మనం ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నాం అనుకోండి, 300+ కొడితే బాగుంటుంది. 310, 320 కొడితే కొంచెం వాళ్ళని డిఫెండ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇన్ కేస్ మనం సెకండ్ బ్యాటింగ్ చేసామనుకోండి, వాళ్ళని 230, 240 వరకు ఆల్అౌట్ చేసి, మన బౌలింగ్ ఆల్రెడీ సూపర్ ఉంది. మేబీ వాళ్ళు కూడా 4 బౌలర్స్తో ఆడిపిస్తారు కావచ్చు. ఎట్ ద సేమ్ టైం షమి అండ్ మోస్ట్ ఇంపాక్ట్ ప్లేయర్ యాజ్ పర్ మై వ్యూ హార్దిక్ పాండ్యా. ఆయన బౌలింగ్ చేస్తున్నాడు, బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆ చేసే 30 రన్సే టీంకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో వెదర్ ఇట్ మే బి ఫస్ట్ బ్యాటింగ్ ఆర్ బౌలింగ్, ఇండియా గోయింగ్ టు బి విన్. ఈసారి బ్యాటింగ్ లైనప్ బాగుంది, బౌలింగ్ బాగుంది, స్పిన్నర్స్ బాగున్నారు. అదేవిధంగా ఫస్ట్ బ్యాటింగ్ కనుక చేసినట్టయితే 300 పైకి చేయాలి. అదేవిధంగా వాళ్ళు ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ న్యూజిలాండ్ చేస్తే 230 నుంచి 250 వరకు చేస్తే ఇండియా పక్కా గెలుస్తుంది. ఈసారి కూడా రోహిత్ శర్మ మంచిగా ఆడాలి. దాదాపు ఒక 20 overs వరకు కూడా అతను బ్యాటింగ్ చేస్తే మంచిగా ఉంటుందని చెప్పేసి క్రికెట్ అమలు చెప్తున్నారు. స్టమర్తో శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, వరంగల్. దుబాయ్ వేదికగా మధ్యాహ్నం జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఖచ్చితంగా గెలిచి తీరుతుందని నెల్లూరు క్రీడాకారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బ్యాటింగ్ బౌలింగ్లో తిరుగులేని టీంగా ఉన్న భారత జట్టు కివీస్ను ఫైనల్లో చిత్తు చేస్తుందని అంచనా వేస్తున్నారు. కోహ్లీ, రోహిత్ శర్మ మెరుపులు ఖాయమని చెబుతున్న క్రీడాకారులు, కోచ్లతో నెల్లూరు ఏసీ స్టేడియం నుంచి మా ప్రతినిధి వెంకట్ మరింత సమాచారం అందిస్తారు. వరుస విజయాలతో ఫైనల్కి చేరిన టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఛాంపియన్గా నిలిచేందుకు ఒక్క అడుగు దూరంలో ఉంది. మధ్యాహ్నం జరగబోయే ఫైనల్ మ్యాచ్లో కివీస్తో ఫైట్ చేయబోతుంది. ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది, బౌలింగ్ లైనప్ ఎలా ఉంది, బ్యాటింగ్కి సంబంధించి ఎలాంటి మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి, వీటన్నిటికి సంబంధించి ప్రస్తుతం మనతో కోచ్లు ఉన్నారు, అలాగే క్రీడాకారులు ఉన్నారు. ఒకసారి కోచ్తో మాట్లాడదాం. ఛాంపియన్స్ ట్రోఫీ అనేది ప్రతి టీంకి ఒక డ్రీమ్ లాంటిది. సో ఇవాళ మ్యాచ్లో ఇండియా డ్రీమ్ని అచీవ్ చేయబోతుందా? మనకు లాస్ట్ ఒక 1 year నుంచి భారతదేశానికి ఓటమి అనేది ఎక్కడ లేదు. ఎందుకంటే మ్యాక్సిమం మ్యాచెస్ అన్ని గెలుస్తూ వస్తున్నాయి. ఎందుకంటే బ్యాటింగ్ లైనప్ కానివ్వండి, బౌలింగ్ లైనప్ కానివ్వండి, ఎవరిని మార్చినా కూడా రీప్లేస్మెంట్ చేసిన కూడా అతను ప్రూవ్ చేసుకుంటున్నారు. కాబట్టి ప్లేయింగ్ 11 కూడా చాలా బాగుంది భారతదేశానికి. కాబట్టి మ్యాక్సిమం ఈరోజు న్యూజిలాండ్ మీద భారతదేశం గెలుస్తుంది. ఎందుకంటే భారతదేశానికి ఉన్న బ్యాటింగ్ లైనప్ లాస్ట్ బ్యాట్స్మెన్ కూడా ఏ సిచ్యువేషన్ అయినా, ఏ ప్రెషర్లో అయినా ఆడి ఆ రన్ టార్గెట్ని చేస్ చేయడం కానీ, బౌలింగ్ చేసి వికెట్లు తీయడం కానీ దాంట్లో సక్సెస్ అవుతున్నారు. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఇండియా గెలుస్తుంది. న్యూజిలాండ్కి సంబంధించి ఆల్రౌండ్స్ ఎక్కువగా ఉన్నారు. సో టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకోవడం మంచిదే, బౌలింగ్ తీసుకోవడం మంచిదే? టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకోవడం మంచిది, కానీ 300 పైన కొడతారు.
ప్లస్ పోతే మన వాళ్ళు ఇండియా వాళ్ళు బ్యాటింగ్ లైనప్ బాగుంది, ఓపెనర్స్ బాగా ఆడుతూ ఉన్నారు. శుభం గిల్, రోహిత్ శర్మ గ్యారంటీగా మంచి ఫామ్లో ఉన్నారు కాబట్టి బాగా ఆడతారు. పోతే విరాట్ కోహ్లీ ఫామ్లోకి వచ్చాడు కాబట్టి గ్యారంటీగా సెంచరీ కొడతాడు, గ్యారంటీ ఇండియా గెలుస్తుంది. ఫైనల్గా ఒక టీమిండియాకి ఫైనల్ ఫోబియా ఉంది. లీగ్ మ్యాచ్లో అంతా అదరగొట్టే టీమిండియా ఫైనల్కి రాగానే ఒక ఫోబియాతో ఓడిపోయే అవకాశాలు గతంలో మనం చాలాసార్లు చూసాం. సో ఈసారి ఎలా ఉండబోతుంది? ఈసారి అట్లా జరగదు, గ్యారంటీగా గెలుస్తుంది. మనతో పాటు క్రీడాకారులు కూడా ఉన్నారు. ఏం పేరు? రిహానా. ఎవరు మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ మ్యాచ్లో సెంచరీ చేస్తాడా? చేస్తాడు. విరాట్ కోహ్లీ ఆల్రెడీ 2 సెంచరీస్ చేశాడు, ఈ మ్యాచ్లో కూడా సెంచరీ చేస్తాడు, టీమిండియా కూడా గెలుస్తుంది. సో అలాగే ఆ బౌలింగ్ లైనప్కి సంబంధించి, ఎందుకంటే న్యూజిలాండ్కి సంబంధించి బౌలింగ్ అద్భుతంగా ఉంటుంది, అలాగే భారత్కి సంబంధించి ఆ బౌలింగ్ లైనప్ ఎలా ఉండబోతుంది అన్నది మహిళా కోచ్లు ఉన్నారు. ఏం చెప్తారు? గత లీగ్ మ్యాచ్లో చూసుకున్నాము, బౌలింగ్ లైనప్ కూడా ఇండియాకి ఒక అదనపు బలంగా చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్లో ఎలా ఉండబోతుంది? ఈ మ్యాచ్లో కొంచెం అంటే ఎర్లీగా పవర్ ప్లేలో వికెట్స్ ఇస్తారు, బట్ నాకైతే హోప్స్ ఉన్నాయి. బట్ అందరూ ఆల్మోస్ట్ ఉన్న బౌలర్స్ హార్దిక్ పాండ్యా అయితేనేమి, సమీ అయితేనేమి, కుల్దీప్ యాదవ్ అయితేనేమి, అక్షర్ పటేల్ కానీ, వరుణ్ చక్రవర్తి అయితేనేమి, అందరూ ఆల్రెడీ ఒక్కొక్క మ్యాచ్లో ప్రతి మ్యాచ్లో పర్ఫామ్ చేశారు. బట్ ఈ మ్యాచ్లో కూడా ఆల్మోస్ట్ యూనిటీగా ఎవరో ఒకరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని పవర్ ప్లేలోనే వికెట్స్ ఇస్తారని నేను కోరు. ఎవరు నీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? మై ఫేవరెట్ క్రికెటర్ ఈజ్ రోహిత్ శర్మ. రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో బాగా ఆడతాడా? ఎస్. మధ్యాహ్నం జరగబోయే ఫైనల్ మ్యాచ్లో ఖచ్చితంగా టీమిండియా గెలిచి తీరుతుందనే ఒక ధీమాని క్రీడాకారులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ భద్రత వెంకట్, సాక్షి టీవీ, నెల్లూరు నుంచి. ఛాంపియన్స్ ట్రోఫీలో మరి కాసేపట్లో జరగబోయే భారత్ కివీస్ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఫ్యాన్సేగాక వివిధ దేశాల ప్రజలు ఈ హై వోల్టేజ్ మ్యాచ్ను ఆస్వాదించేందుకు సిద్ధమవుతున్నారు. ఓవైపు గెలుపోటములపై బెట్టింగ్ సాగుతూ ఉండగా, మరోవైపు క్రీడా మైదానాల్లో ఉదయం నుంచే సందడి నెలకొంది. న్యూజిలాండ్ను చిత్తు చేసి టీమిండియా విజయ దుందుబి మోగిస్తుందని యువత ఇప్పటి నుంచే కేరింతలు కొడుతున్నారు. మరి కరీంనగర్లో క్రీడాకారులు, అభిమానులు ఏమనుకుంటున్నారో మా ప్రతినిధి రమణ అందిస్తారు. ఇండియా న్యూజిలాండ్ హై వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్కు కౌంట్ డౌన్ మొదలైంది. మరి కాసేపట్లో మొదలు కాబోతున్న ఈ మ్యాచ్ గురించి సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే 2000 సంవత్సరంలో ఇదే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని నెగ్గిన న్యూజిలాండ్కు ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు ఇండియా సిద్ధమైందా? మొత్తంగా అంచనాలు ఎలా ఉన్నాయి? గ్రౌండ్లో ఉన్నాం ప్రస్తుతం మనం కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో. ఈ ఎస్ఆర్ఆర్ కళాశాలలో రోజు నిత్యం ఇదే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఆటగాళ్ళున్నారు, అదేవిధంగా స్పోర్ట్స్ కోచ్ ఉన్నారు, వారితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మొత్తంగా ఇప్పుడు ఇవాళ మ్యాచ్ పైన మీ అంచనాలు ఎలా ఉన్నాయి? న్యూజిలాండ్ మొన్న కొట్టిన అంటే సౌత్ ఆఫ్రికా మీద చేసిన స్కోర్ చూసిన తర్వాత ఇవాళ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటారు? ఆల్రెడీ విరాట్ కోహ్లీ ఫామ్లో ఉన్నాడు. రోహిత్ శర్మ మొన్నటి వరకు మంచి ఇన్నింగ్స్ ఏం ఆడలేదు కాబట్టి సేవింగ్ ఫర్ ద ఫైనల్ అని చెప్తున్నారు కదా, ఫైనల్లో కంపల్సరీ ఆడతాడు. అలాగే షమీ మంచి వికెట్ టేకింగ్ బౌలర్గా ఉన్నాడు కాబట్టి షమీ ఉన్న వరుణ్ చక్రవర్తి మ్యాజిక్ చేయబోతున్నాడు. డెఫినెట్లీ మనం ఇండియా గెలుస్తుంది వల్ల. టాస్ ఎవరు విన్ అయితే దాదాపు వాళ్ళది మ్యాచ్ విన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనం మొన్న మ్యాచ్లో న్యూజిలాండ్ మ్యాచ్లో మనది విన్ కాలేదు, అయినా కానీ మనం గెలిచినాం. ఇప్పుడు కూడా మన స్పిన్ బాగా అనుకూలంగా ఉన్నది, మంచి బౌలర్స్ ఉన్నారు, 4 ఉన్నారు, అక్షర్ పటేల్ కానీ, జడేజా కానీ, ఇంకా అరుణ్ చక్రవర్తి కానీ. వాళ్ళు ఇట్లా ఫామ్కి వస్తే 100% కంపల్సరీ మన ఇండియా గెలుస్తుంది. రోహిత్ శర్మ కూడా ఫామ్కి వస్తే ఇంకా 100% విన్. ఇవాళ మన ఇండియా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? కోహ్లీ, రోహిత్ మళ్ళీ ఫామ్లోకి వస్తారా? ఎలా ఉంటుంది? ఓకే, దాని రిటర్న్ గిఫ్ట్ కంటే మొన్న 2023లో 379 కొట్టారు కదా, 379 కొట్టిన తర్వాత వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ చేజింగ్ వరకు వచ్చారు. ఆ రోజు వాళ్ళ ఫేసెస్ చూడాలి యాక్చువల్గా, లేకుంటే ఆ రోజు యాక్చువల్గా న్యూజిలాండ్ మ్యాచ్ అది వరల్డ్ కప్లో. ఇప్పుడు ఆ ప్రతీకారం వాళ్ళు తీర్చుకుంటారని నేను అనుకుంటున్నా. బట్ మన ఇండియా టీం అయితే చాలా టఫ్గా ఉన్నది. ఖచ్చితంగా మ్యాచ్ మాత్రం ఎంటర్టైన్గా సాగాలనుకుంటున్నాం. వన్ సైడ్ తాగితే అందులో మజా ఉండదు కదా. న్యూజిలాండ్ కూడా మంచి ఫామ్లో ఉంది. సౌత్ ఆఫ్రికా పైన వాళ్ళు చేసిన స్కోర్ కావచ్చు, అదేవిధంగా ఇండియా పైన ఓటమి పాలైనప్పటికీ కూడా దాన్ని వాళ్ళు పట్టించుకోవడం లేదు. సౌత్ ఆఫ్రికా పైన పుంజుకున్న తర్వాత ఖచ్చితంగా ఇవాటి ఫైనల్ మ్యాచ్లో ఇండియాకు టఫ్ ఫైట్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ పైన హై వోల్టేజ్ వాతావరణం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్పై హైదరాబాదీల అంచనాలేంటి? క్రీడాభిమానుల లెక్కలు ఎలా ఉన్నాయి? హైదరాబాద్ మసబ్ ట్యాంక్ దగ్గర ఉన్న క్రికెట్ కోచింగ్ సెంటర్ నుంచి మా ప్రతినిధి విక్రమ్ మరిన్ని వివరాలు అందిస్తారు.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. న్యూజిలాండ్ ఇండియా మధ్య జరిగే మ్యాచ్లో ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి ఉంది. క్రీడాభిమానులంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎవరు గెలుస్తారు, ఫైనల్ మ్యాచ్లో ఇండియాకు అనుకూలించే అంశాలేంటి, న్యూజిలాండ్ బలహీనతలేంటి, క్రీడాభిమానులు ఏమనుకుంటున్నారు ఈ మ్యాచ్పై మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం క్రికెట్ స్టేడియంలో ఉన్నాం, మాసప్ టైం దగ్గర ఉన్న క్రికెట్ స్టేడియంలో ఉన్నాము. క్రికెట్ మ్యాచ్పై ఏమనుకుంటున్నారో, ఈరోజు ఫైనల్ మ్యాచ్ను ఎలా చూస్తారు? ఇది ఫైనల్ మ్యాచ్ ఎట్లయినా కూడా గెలుస్తుంది. ఎందుకంటే బ్యాటింగ్ ముందుగా తీసుకోవాలి, మంచిగా ఉంటుంది. బౌలర్ కూడా మంచిగా ఉన్నది, సపోర్ట్ కూడా మంచిగా ఉన్నది. ఇది ఎందుకంటే మనం ఇప్పటిదాకా ఆడినాం న్యూజిలాండ్, ఇప్పుడు ఫైనల్లో వచ్చింది. మనం ఇప్పుడు అన్ని టెక్నిక్ వాళ్ళకు దొరుకుతుంది. బ్యాట్స్మెన్కి బౌలర్ ఎట్లా వేయాలి, ఆయన ఎట్లా కొట్టిండు, ఆయన ఎట్లా బౌలింగ్ వేసిండు, అది మాకు ఎక్స్పీరియన్స్ కూడా అయింది. అందుకోసం 100%, 99% మనం ఎట్లయినా కూడా గెలుస్తాం. చిన్నారులు కూడా ఉన్నారు క్రికెట్ స్టేడియంలో. ఏమనుకుంటారు ఈ మ్యాచ్కి సంబంధించి చూసుకుంటే? భారత్ బలాలు ఏమిటి అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ అంటే మన ఇండియాకి చాలా అడ్వాంటేజ్ అంటే చాలా బలాలు ఉన్నాయి. ముందేమో బ్యాటింగ్, ఇండియాకి చాలా డీప్ బ్యాటింగ్ ఉంది. 8 వికెట్స్ పడినా కూడా ఇండియాకి చాలా మంచి బ్యాటింగ్ ఉంది. ఇంక ఇండియాకి 4 స్పిన్నర్స్ ఉన్నారు. రోహిత్ శర్మ అది చాలా మంచి పని చేశాడు 4 స్పిన్నర్స్ తీసుకొని. ఎందుకంటే దుబాయ్ పిచ్ స్పిన్నింగ్ పిచ్ కాబట్టి స్పిన్నర్స్ ఇంకా మన బ్యాటింగ్ ఆర్డర్ చాలా పెద్ద అడ్వాంటేజ్. అంటే లీగ్ మ్యాచ్లో చూసాము, చాలా 250 పరుగులు మాత్రమే భారత్ చేసిన పరిస్థితి ఉంది, అయినా గెలిచాము. అయితే ఇప్పుడు బ్యాటింగ్ టాస్ ప్రభావం ఏ విధంగా ఉంటుందండి? అదే ఇండియా టాస్ గెలిస్తే ఇండియా బ్యాటింగ్ తీసుకోవాలి. ఎందుకంటే దుబాయ్లో చాలామంది ఇండియన్స్ ఉన్నారు, వాళ్ళు ఇండియాకి సపోర్ట్ కూడా చేస్తారు. అదే ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే సెకండ్ బ్యాటింగ్ న్యూజిలాండ్ చేసినప్పుడు వాళ్ళకి కొద్దిగా ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే డ్యూ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అక్కడ, కాబట్టి ఇండియా గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి బ్యాటింగ్ తీసుకుంటే. ఈ మ్యాచ్ని మీరు ఎట్లా చూస్తారు? మనకి 100% ఇండియా గెలుస్తుంది. ఎందుకంటే బ్యాట్స్మెన్ మన ఫామ్లో ఉంది. విరాట్ కోహ్లీ చూసారు కదా, పాకిస్తాన్ ఇంకా అది ఫామ్లో ఉండే. ఇంకా రోహిత్ శర్మ కూడా ఈరోజు కొడుతున్నాయని అనిపిస్తుంది. మంచిగానే 4 స్పిన్నర్ ఉన్నాయి మంచిగా. మన పిచ్ కూడా అది వరుణ్ చక్రవర్తితో ఫుల్ సూపర్ ఉంది బౌలింగ్. న్యూజిలాండ్ బలహీనతలు ఏంటి అంటే ఏం చెప్తారు న్యూజిలాండ్ టీం గురించి? నాకు తెలిసి న్యూజిలాండ్ టీంకి కొద్దిగా ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. న్యూజిలాండ్ టీం ఇంకోటి ఏంటంటే వాళ్ళ దాంట్లో అంత మంచి స్పిన్నర్స్ లేరు. స్పిన్నర్స్ లేకపోవడం న్యూజిలాండ్ బలహీనత అనుకోవచ్చా, ఎట్లా చూస్తారు? న్యూజిలాండ్లో ఎక్కువ మట్టుకైతే బ్యాట్స్మెన్స్ ఉంటారు, బౌలర్స్ తక్కువే ఉంటారు. అందుకంటే అది కూడా అది పిచ్ కూడా స్పిన్ పిచ్ కాబట్టి 99% ఇండియా గెలుస్తుంది. వెన్ కంపేర్ టు ఇండియా అయితే న్యూజిలాండ్ దగ్గర మంచి ఫీల్డింగ్ ఉంది, కానీ మన ఇండియా దగ్గర కన్సిస్టెంట్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు. భారత్ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్పి చిన్నారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. క్రికెట్ స్టేడియంలో సండే వస్తే సందడిగా ఉండే క్రికెట్ స్టేడియం కూడా ఈరోజు మ్యాచ్ చూడాలని చెప్పి చాలామంది క్రీడాభిమానులంతా కూడా ఆసక్తిగా ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ సతీష్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్. ఊరు వాడ అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా భూపాలపల్లి జిల్లా క్రీడాభిమానులు వినూత్నంగా ఆలోచించారు. భారత జట్టు విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని త్రివర్ణ పతాక రూపంలో అలంకరించారు. గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లిలో ఈ విచిత్రం చోటు చేసుకుంది. అంతేగాక క్రికెట్ ఫ్యాన్స్ జై హో భారత్ అని నినాదాలు చేస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వందే సూర్యశాంతి వచనేనం వందే ముకుందమే ఇండియా గెలవాలి, ఇండియా గెలవాలి, ఇండియా గెలవాలి, ఇండియా గెలవాలి, ఇండియా గెలవాలి. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. మన జట్టు 3వ ఛాంపియన్స్ ట్రోఫీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం నుంచి జరిగే రసవత్తర పోరులో టీమిండియా విజయం ఖాయమంటున్న తిరుపతి క్రీడాభిమానులతో మా ప్రతినిధి విజయమూర్తి మరింత సమాచారం అందిస్తారు. ఛాంపియన్ ట్రోఫీలో ఈసారి భారత్ ఖచ్చితంగా విజయం సాధించాలనేటువంటి ధీమాతో
130 కోట్ల మంది భారతదేశ వ్యాప్తంగా క్రికెట్ క్రీడాభిమానులంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టెంపుల్ సిటీ తిరుపతి నగరంలో ఉదయం నుంచి కూడా వీరంతా కూడా భారత విజయం సాధించాలన్నటువంటి ధీమాతో ప్రత్యేక పూజలు చేస్తూ ఉన్నారు. ఈరోజు మూడోసారి ఖచ్చితంగా ఛాంపియన్ ట్రోఫీలో భారత విజయం సాధించాలన్నటువంటి ధీమాతో భారత జట్టు ఉంది. ఏ విధంగా ఉండబోతున్న విజయ అవకాశాలు? ఖచ్చితంగా 100% విజయ అవకాశాలు ఉన్నాయి. ఈ 2000 సంవత్సరంలో ఇదే న్యూజిలాండ్ తో ఛాంపియన్స్ ట్రోఫీలో ఓడిపోయాం. దానికి ప్రతీకారంగా మొన్న జరిగినటువంటి లీగ్ మ్యాచ్ లో కూడా ఘన విజయం సాధించాం. అదేవిధంగా ఫైనల్లో అదే న్యూజిలాండ్ తో అద్భుతమైన విజయాన్ని మన రోహిత్ సేన మన భారత యొక్క అభిమానులకు అందించబోతోంది. ఖచ్చితంగా రోహిత్ సేన గతంలో ఫామ్ లోకి రాలేదు. తన బాడీ లాంగ్వేజ్ లో ఉన్నటువంటి చిన్న మార్పును కానీ సెట్ చేసుకున్నాడు అంటే 100కు పైగా పరుగులతో అవలీలగా తను సెంచరీ సాధించగలుగుతాడు. మంచి పార్ట్నర్షిప్ ఈ రోజు 100 నుంచి 150 పైచులకు పార్ట్నర్షిప్ రోహిత్ శర్మ అండ్ గిల్ ఇద్దరు ద్వారా వస్తుంది. ఓవరాల్ గా చూస్తా ఉంటే ఈ రోజు వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఈ రోజు ఫైనల్లో కూడా అదే ప్రదర్శన కనబరుస్తుంది అన్నటువంటి ధీమా ఉంది. ఏ విధంగా చూడొచ్చు? ఇండియా లీగ్ మ్యాచెస్ లో 4 మ్యాచెస్ గెలిచింది. సెమీస్ లో కూడా ఆస్ట్రేలియా టఫ్ గా ఉన్నా గానీ గెలిచారు. అలాగే ఇవాళ ఫైనల్లో చాలా ఈజీగా గెలుస్తారని చూస్తున్నాను. మన బ్యాటింగ్ లో రోహిత్ శర్మ గిల్ కొద్దిగా తడబడుతున్నారు. కానీ ఇవాళ మంచి పార్ట్నర్షిప్ ఇచ్చి ఇండియాకి మంచి స్టార్ట్ అందిస్తారని కోరుకున్నాను. అలాగే బౌలింగ్ లో వరుణ్ చక్రవర్తి అండ్ మొహమ్మద్ షమి ఇలా మంచి బౌలర్స్ ఉన్నారు కాబట్టి మన ఇండియా ఈజీగా గెలుసు. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా లాస్ట్ లో మంచి టచ్ ఇస్తున్నాడు. వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఈ రోజు అదే తీరును ఫైనల్లో కూడా కనబరుస్తుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా మన టీంకున్న ముఖ్య బలం ముగ్గురు ఆల్రౌండర్లు, హార్దిక్ పాండ్యా అయితే ఏమి, అక్షర్ పటేల్ అయితే ఏమి, మన రవీంద్ర జడేజా అయితే ఏమి, ఎటువంటి అవకాశం ఉన్న సమయంలో కావచ్చు వికెట్ కావాలన్న టైంలో అంతా వికెట్ తీస్తున్నారు. అండ్ మ్యాచ్ లో రన్స్ కొడుతున్నారు. అండ్ ఫీల్డింగ్ లో కూడా ఎన్నో రన్అట్లు క్యాచ్ చూస్తున్నాం వాళ్ళ ముగ్గురు ద్వారా. ఎంత టఫ్ అయిన టీం అయినా కూడా మన ఇండియా ఎవ్వరికి తడబడకుండా ఆడుతుంది కాబట్టి ఖచ్చితంగా గెలిచే ఛాన్సెస్ అయితే ఉంది. ప్రధానంగా దుబాయ్ కేంద్రంగా జరుగుతున్నటువంటి ఛాంపియన్ ట్రోఫీలో భారత జట్టు ఈ రోజు శుభారంభాన్ని ఇస్తుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్నటువంటి భారత జట్టు ఏదైతే 2000 సంవత్సరంలో ఎదురైనటువంటి పరాభవానికి ప్రతీకారం తీసుకోవడానికి ఈ రోజు దుబాయ్ కేంద్రంగా ఈ రోజు ఛాంపియన్ ట్రోఫీలో భారత జట్టు ఘన విజయం సాధిస్తున్నటువంటి ధీమానైతే క్రీడాభిమానులంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. భారత జట్టు ఖచ్చితంగా ఛాంపియన్ ట్రోఫీలో విజేతగా నిలుస్తుందన్నటువంటి ధీమా ఈ రోజు ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి. ఇటు హైదరాబాద్లోనూ కూడా క్రికెట్ ఫీవర్ సందడిగా నెలకొంది. క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇండియా విజయం కోసం పూజలు చేస్తున్నారు. చాలా ఎక్సైట్మెంట్ అనేటువంటిది క్రియేట్ అయి ఉంది సిటీ మొత్తం కూడా. చూసినట్లయితే సికింద్రాబాద్ జింకానా గ్రౌండ్స్లో క్రికెట్ సందడిపై మరింత సమాచారం మా ప్రతినిధి కార్తిక్ అందిస్తారు. రైట్, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ దుబాయ్ వేదికగా ఈరోజు జరగబోతోంది. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఇండియన్ క్రికెట్ అభిమానులు కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. ఇప్పుడు మనం ప్రస్తుతం జింకానా గ్రౌండ్స్లో ఉన్నాం. జింకానా గ్రౌండ్స్లో అట్ ప్రెజెంట్ విమెన్స్ డేకి సంబంధించి వీళ్ళకి డాక్టర్స్కి సంబంధించి ఒక ప్రీమియర్ లీగ్ కూడా కండక్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించి మనతో పాటు డాక్టర్స్ కమ్ ప్లేయర్స్ ఇక్కడ ఉన్నారు. హౌ యూ డూయింగ్ టుడే? ఓకే, ఈ రోజు 2:30కి ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ స్టార్ట్ కాబోతోంది. హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ అండ్ మీ ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయి? వాట్స్ యువర్ నేమ్? I am Dr. Shreya. Okay. Yeah, we are very much excited for the finals. We are looking forward to it. So, we Dubai varak ellalemu, but we'll definitely cheer from here. 3 cheers for India, girls. Hip hip! రైట్, వీళ్ళైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. వీళ్ళ మ్యాచ్ కి నేను కూడా ఎక్సైటెడ్ గా ఉన్నాను. మీ పేరేంటండి డాక్టర్? Myself Dr. Vahini Andi. I am doing my general medicine. I've completed my general medicine, and definitely India is going to win. We say hip hip hooray to India. రైట్, వీళ్ళైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. ఈ రోజు దుబాయ్ వేదికగా జరగబోతోంది అండ్ మీరు అక్కడికి వెళ్ళట్లేదు, బట్ ఇక్కడ మ్యాచ్ ఉంది కాబట్టి మీరు ఇక్కడ అయిపోయారని నేను కూడా అనుకుంటున్నాను. బట్ మీ ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయి? Hi, I am Dr. Babita. Yeah, obviously we are too much thrilled to see the India match, but we are missing that. But we are cheering from ground to India so that everyone will be with India. Our special player Virat Kohli, obviously. A crush for everyone. Surely we are cheering our Virat Kohli also. My son is favorite fan of him. So please hooray for India! I am Dr. Tehseen. I am part of critical care medicine from Apollo Hospitals. I am eagerly waiting for the India and New Zealand final match today at Dubai. But eagerly I am also excited towards our final match, and our final match will be a dedication to Team India so that they also win in Dubai. ఇండియా రిజల్ట్ ఎలా ఉండబోతోంది? సింగిల్ సైడెడ్ ఉండబోతుందా మ్యాచ్ అండ్ నేల్ బైటింగ్ మ్యాచ్ కాబోతుందా?
ఆబ్వియస్లీ సింగిల్ సైడెడే ఉండొచ్చు, విరాట్ కోహ్లీ ఉన్నాడు కాబట్టి. సో హియర్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అవర్ సక్సెస్ హియర్ అండ్ ఇన్ దుబాయ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ సక్సెస్ దేర్. ఆబ్వియస్లీ వీల్ సెలబ్రేట్ టుగెదర్. ఇక్కడ మనం విన్ అవ్వాలి, అక్కడ ఇండియా విన్ అవ్వాలి, అంతే. ఫీల్డింగ్ వైస్ ఇంకొద్దిగా స్ట్రెంత్ చేద్దాం అనుకుంటున్నాము అండ్ బౌలర్స్ కూడా మంచిగా ఉన్నారు. ప్రాక్టీస్ ఇంకా కొద్దిగా ఇంకొద్దిగా మంచిగా ప్రిపేర్ చేయి వి వాంట్ టు విన్ ద ఫైనల్స్. ఓకే, అండ్ ఈ ఫైనల్స్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ కి సంబంధించి ఏ చెప్పదలుచుకున్నారు? ఆబ్వియస్లీ ఇండియా విల్ విన్. ఇండియా విల్ విన్. మీరేం చెప్తారు ఆఖరి? ఆబ్వియస్లీ ఇండియా విల్ విన్. ఓకే, హిప్ హిప్ హూరే ఫర్ ఇండియా. ఓకే, ఏదైతేనే ఉంది మా జట్టు మేం గెలవాలి ఇక్కడ, బట్ ఇండియా మట్టికి తప్పకుండా గెలుస్తుంది. ఇట్ విల్ బి ఎ నెయిల్ బైటింగ్ మ్యాచ్ అన్నట్టుగా కూడా అంటున్నారు. ఆఖరిగా ఇండియన్ క్రికెట్ టీమ్ కి మీ టీం ఏం చెప్పబోతోంది? So on behalf of Shakti Warriors, we wish that India should definitely win the match. Hip hip hooray to India. అంటే ఏదైతేనే ఉంది ఇక్కడ క్రికెట్ ఫీమేల్ క్రికెట్ అభిమానులు కూడా ఇండియన్ టీమే గెలవాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీళ్ళు రాణించి మన క్రికెట్కి కాంట్రిబ్యూట్ చేయాలి. ఈసారి ఏదైతే T20 వరల్డ్ కప్ ఏదైతే 2024లో మనం గెలిచామో ఈసారి కూడా 50 ఓవర్ మ్యాచ్ గెలుచుకుని మనకి ఆ కప్పు స్వదేశానికి తీసుకురావాలని వీళ్ళు కూడా కోరుకుంటున్నారు. Stay tuned to Sakshi and this is Karthik with cameraman Mahesh all the way from Zincana grounds.